ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలంటూ చేపట్టిన ప్రదర్శన ఘర్షణకు దారితీసింది. నిరసనకారులపై స్థానికులు వాగ్వాదానికి దిగి రక్తమొచ్చేలా కొట్టారు. ఈ ఘటన విశాఖలోని పెద్ద జాలరిపేటలో చోటు చేసుకుంది. పెద్ద జాలరిపేట బస్ డిపో వద్ద బుధవారం నవజవాన్ సభ పేరుతో కొందరు యువత ఈవీఎంలు రద్దు చేయాలని కరపత్రాలు పంచిపెట్టారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. దీంతో స్థానికంగా నివాసం ఉంటున్న ఒలిశెట్టి జోగారావు అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న యువతీ యువకులపై స్థానికులు పిడిగుద్దులు కురిపించడంతో వారిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు మహిళలు సైతం వారిపై దాడికి పాల్పడ్డారు. తమ మానాన తాము ర్యాలీ చేసుకుంటుంటే ఇలా దాడులు చేస్తారా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 2 రోజులుగా వారంతా తన ఇంటి వద్దే కరపత్రాలు పంచుతున్నారని జోగారావు ఆరోపించారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే ర్యాలీలో పాల్గొన్న యువత స్థానికులు కాదని ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వారని తెలుస్తోంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ సభ్యుడైన జోగారావు ఓ జాతీయ పార్టీలో నేతగా కొనసాగుతున్నట్లు సమాచారం.